చెప్తున్నాను కదా, ఏ నా కొడుకుని ఇష్టపెట్టే ప్రసక్తే లేదు. ఎంత దూరమైనా సరే ఆయన ఇంకా ఎవడు ఉన్నా సరే, ఎంత దూరమైనా పోతా నేను. వాడిని మేము ఎంత అడిగినా కూడా వాడు ఏదో మా దగ్గర కూడా దాస్తుండో, ఆ క్లారిటీ మాకు వస్తలే. కానీ చెప్పుతున్నా, వాటి మీద చేసింది ఎవడని తెలిస్తే మాత్రం దానికి డబుల్ తోడుకలు తీసి ఆరేస్తా నేను ఒక్కొక్కరిని చెప్తున్నా. అరే మీరైతే బేఫికర్ ఉండండి. అనిల్ మీద ఎవరికైతే ఉందో దానికి 100% బదులా మేము ఏ కొనాలకెళ్ళైనా తీసుకుంటాము. ఏ నా కొడుకుని కూడా ఇచ్చిపెట్టాం మేము. మీద చెయ్యి పడ్డది అంటే ఆల్మోస్ట్ మన మీద పడ్డట్టే. మా ఇజ్జత్ పోయింది, నీ వల్ల మా ఇజ్జత్ పోయింది. రక్తం వచ్చినట్టు ఎప్పుడు కొట్టలేమని పైసలు ఇచ్చినాం, మర్యాద పూర్వకంగా తీసుకున్నాం, అయిపోయింది. మా పరంగా బయట తిరుగుతూ 100 మంది 100 రకాలుగా మనం అడుగుతారు. సీసీటీ ఫుటేజ్ కనుక మీరు ఒక్కరు ఉన్నాను మాత్రం తెలియాలి, కానీ ఎవ్వరు నుండి పెట్టాము. సరే నేను ఒక భయపడకుండా చెప్పు, ఉందా లేదా, కొట్టిరా లేదా, భయపడకుండా చెప్పు. మేము ఇద్దరం ఉన్నాం, భయపడాల్సిన ఇద్దరం 2 పిల్లర్స్ అనుకుని, మీ వాళ్ళు అనుకుని, వాడు ఎంతైతే ఉన్నారో మేము కూడా అంతేనే. అంటే మేమైతే మేమిద్దరం ఫిక్స్ అయినాం, కాంప్రమైజ్ ఎవ్వరు చెప్పినా కూడా మేము వినము, మేము వినే ప్రసక్తిగా లేదు. వాడు ఎట్లయితే బెడ్ మీద వన్నాడో వాని మీద చెయ్యేసినోడు కూడా అట్లా వండుకునేదాకా ఊకునే ప్రసక్తే లేదంటే. ఇప్పుడు కనుక నువ్వు నిజం చెప్పలేదు అనుకో, రేపు పొద్దుగా సీసీటీవీ ఫుటేజ్ వస్తుంది, అది చూసినాక నీతో మాట్లాడాల్సి వస్తుంది. నేను నిజం చెప్తున్నా. ఇప్పుడు వాడేమో యాక్సిడెంట్ అని చెప్తున్నారు, కానీ మేము బయట అయిన టాక్ ఏమో వాడిని కొట్టిరని తెలుస్తుంది. నిమిషం కూడా ఆగే సిచ్యువేషన్ లో మేము లేము. ఎందుకంటే వాడిని కొట్టిర్రు అంటే మమ్మల్ని కొట్టినట్టే. కోసం సో గైస్, మేము ఇన్ని రోజులు ఎందుకు సీన్లకు రాలేదంటే అనిల్ విషయంలో మాకు ఏది జరుగుతుందన్న క్లారిటీ మాకు లేదు. ఒకళ్ళేమో యాక్సిడెంట్ అంటారు, ఎవరో కొట్టిరు అనేసి చెప్తారు. అనిల్ ని మేము అడిగినా కూడా, వాడిని ఎంత ఫోర్స్ చేసి అడిగినా కూడా వాడు మాకు ఏది క్లియర్ గా చెప్తలేడు. ఇప్పుడు మేము ఫైనల్ గా ఏం డిసైడ్ అయినామంటే, స్టార్టింగ్ నుంచి మేము ఒక్కొక్క పాయింట్ తీసుకుంటూ వస్తున్నాము. ఎవరైతే పైసలు ఇచ్చేటోళ్ళు వాళ్ళ మీద కూడా మాకు డౌట్ ఉంది. అది కూడా ఈ రోజు మేము క్లారిటీ రావాలనేసి వాళ్ళని కూడా పిలిపిస్తున్నాము. ఎన్ని రోజుల నుంచి యాక్చువల్ గా అనిల్ దగ్గర వెళ్ళి మాట్లాడినాం, కాకపోతే వాడు హెల్త్ బాగాలని చెప్పి ఇవన్నీ వాడితో డిస్కస్ చేయలేకపోయినాం యాక్చువల్ గా. కానీ ఇప్పుడు కొంచెం సెట్ అయినట్టు అనిపించింది. కాకపోతే ఇవాళ ఎట్లా పెట్టి పరిస్థితిలో గానీ వాడిని లేపి కదా కూసబెట్టడానికి గల్ల పట్టుకుని మరి అడిగే ఇదిలో ఉన్నాడు వాడు. ఎందుకు ఆగినామంటే వాడు నోరు తెరవలేడు, వాడు మాట్లాడే సిచ్యువేషన్ లేదు, అందుకని మేము ఏ స్టెప్ తీసుకోలేదు. ఇప్పుడు ఏంటంటే వాడు మాట్లాడుతుండు, వాడిని మేము ఎంత అడిగినా కూడా వాడు ఏదో మా దగ్గర కూడా దాస్తుండో, ఆ క్లారిటీ మాకు వస్తలే. కానీ చెప్పుతున్నా, వాటి మీద చేసింది ఎవడని తెలిస్తే మాత్రం దానికి డబుల్ తోడుకలు తీసి ఆరేస్తా నేను ఒక్కొక్కరిని చెప్తున్నా. అరే ఎవడైతే వాని జోలికి వచ్చిండో గుర్తు పెట్టుకోరు. అరే చాలా సీరియస్ అయిపోతుంది. మీ అంతలో మీరు వచ్చి బయట పడ్డారంటే వేరే తీరు ఉంటది, లేకపోతే ఉరికిచి రోడ్ల మీద కింద దొక్తా ఒక్కొక్కరిని. కొడుకుల్లారా, నిజం ఇది గనక కొట్టిండు అని చెప్పి తెలవాలి. కొడుకుల్లారా, ఒక్కొక్కరికి ఉంటారా మీకు చూడు. మాటలలో కాదు, మేము చేతలలో చేస్తాము. సరే, నేను ఇప్పుడైతే అనిల్ దగ్గర పోతున్నా, అనిల్ తో మాట్లాడినాక నెక్స్ట్ ఏంది సీన్ అనేది నేను మీకు క్లియర్ గా చెప్తా. సో గైస్, మీరైతే బేఫికర్ ఉండండి. అనిల్ మీద ఎవరికైతే ఉందో దానికి 100% బదులా మేము ఏ కొనాలకెళ్ళైనా తీసుకుంటాము. ఏ నా కొడుకుని కూడా ఇచ్చిపెట్టాం మేము.
ఒక్కొక్కరిని పట్టుకొని గుంజుకొని ఇంట్లోకి బయటికి గుంజి ఒక్కొక్కరిని కొడుతుంటే ఉంటది చూడు. ప్రజెంట్ ఇప్పుడు ఇది అనిల్ వాళ్ళ ఇల్లు. పైకి అనిల్ దగ్గరికి వెళ్తున్నాం మనం. వాడిని లేపి వాడి సిచ్యువేషన్ ఏంటో చూసి వాళ్ళు లేపి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. దాని తర్వాత వాడు ఇప్పటికైనా సార్ నిజం చెప్తానేమో లేదు చూద్దాం. నిజం చెప్పలేడు అనుకో మళ్ళీ ఇంకో తరఫు నుంచి మనం ఎంక్వైరీ అనేది స్టార్ట్ చేస్తాం. ఈవెన్ వాళ్ళ మామ వాళ్ళు ఫ్యామిలీ అందరూ ఉన్నారు, వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి ఏమైంది ఎట్లీస్ట్ వాళ్ళకన్నా చెప్పి ఉండాలి. ఇన్ని రోజుల నుంచి మేము ఇన్ని రోజులు ఆగిన రీజన్ ఏంటంటే వాడి నోట్లోకి వెళ్ళి మాట వస్తలేడు, వాడు కొంచెం మెంటల్లీ కూడా డిస్టర్బ్ ఉండు, అందుకనే మేము సీన్లకు ఎంట్రీ కాలే. కానీ ఇప్పుడు వాడు మాట్లాడుతుండు, వాడి నోట్లోకి వెళ్ళి వాడు చెప్తే ఓకే, కానీ వాడు ఎందుకో ఏదో విషయం దాస్తుండు. అది మాత్రం మాకు ఎవడని తెలియాలి. కానీ చెప్తున్నాను కదా, ఏ నా కొడుకుని ఇష్టపెట్టే ప్రసక్తే లేదు. ఎంత దూరమైనా సరే ఆయన ఇంకా ఎవడున్నా సరే ఎంత దూరమైనా పోతా నేను. కెమెరా స్టార్ట్. ఇదైతే వాళ్ళ మామ వాళ్ళ ఇల్లు. మనం ఇక్కడ ఎక్కువ గట్టిగా మాట్లాడలేము, బట్ సిచ్యువేషన్ ని బట్టి మనం హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. సరే నమస్తే చెప్తున్నా. కూర్చోండి. కూర్చోండి మీరు కూడా కూర్చోండి. డాడీ వచ్చి అలా వినిపిస్తుంది. లోపల మాట్లాడాలనుకుంటారు. లోపల పోవచ్చా అంటే మీరు కూడా అండి. ఇంకో చీర తీసుకోలేదు. కూర్చోండి. పర్లేదు మీరు కూర్చోండి. కూర్చోండి. చెప్పమ్మా అసలు ఏం జరిగింది, ఏమైతుంది, అసలు ఏంది బయట సిచ్యువేషన్ ఏంది, ఎట్లుంది, అని కొట్టినాం అని చెప్పేసి అంటారు. ఎంతవరకు నిజం, నిజంగా కొట్టిరా లేదా? భయపడకుండా చెప్పు. ఇప్పుడు మేము ఇన్ని రోజులు మాట్లాడేది ఎందుకంటే వాడు ఇప్పుడు మన సిచ్యువేషన్ మాట్లాడతాడు లేకుండే, మేము అందుకనే సీన్ దాకా రాలేదు. ఇప్పుడు ఏంటంటే మాకు బయట ఎట్లా అయిపోయిందంటే ఒకళ్ళేమో యాక్సిడెంట్ అంటారు, ఒకళ్ళేమో కొట్టిరా అంటారు. మొన్న వచ్చి వీటితో మాట్లాడితే వీడు ఏది క్లియర్ గా చెప్తలేడు మాకు. ఇప్పుడు మేము ఏంటి ఫస్ట్ నుంచి ఇక మేము ఇట్లా కాదనేసి మేము ఇద్దరం ఏం డిసైడ్ అయినామంటే అసలు ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ చేయాలో అర్థం కాక మొత్తం ఏ నుంచి అయితే ఆ నుంచి మొత్తం ఫస్ట్ నుంచి ఒక్కొక్క పాయింట్ తీసుకొని వస్తున్నాము. ఈ రోజు వాడిని క్లియర్ గా అడుగుతాము, వాడిని నోటితో వాడు చెప్పిండా సరే, లేదంటే మళ్ళీ మేము ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేయాలి. చెప్తున్నా మీరు మాత్రం భయపడద్దు, భయపడకుండా చెప్పండి. ఏదైనా సరే భయపడాల్సిన అవసరం అదే చెప్తున్నా, భయపడకుండా చెప్పు. ఉందా లేదా, కొట్టిరా లేదా, భయపడకుండా చెప్పు. మేము ఇద్దరం ఉన్నాం, భయపడాల్సిన ఇద్దరం 2 పిల్లర్స్ అనుకొని మీ వాళ్ళు అనుకొని వాడు ఎంతైతే ఉన్నారో మేము కూడా అంతేనే. నాకు కూడా డౌట్ ఉంది అంటే వాళ్ళని కొట్టిరా ఏంది, చాలా మంది జనాలు కూడా అదే మాట అంటే వాడు ఎట్లా రియాక్ట్ అవుతున్నా మన భయం అనిపిస్తుంది. వాడు చెప్పనీకే ఆలోచిస్తున్నా. ఒక డౌట్ ఏంటంటే అండి, కొడితే ఇది పలిగింది యాక్చువల్ గా, ఇక్కడ కొడితే అది ఇక్కడ పలిగింది. జనరల్ గా గుర్తే మనకి ఇక్కడ తాకుతాయి దెబ్బలు. జనరల్ మనం ఇదేం గుద్దినా కూడా ఫస్ట్ ఇది వస్తుంది మనకి, ఇది ఇక్కడ తాకుతుంది, కానీ నాకు ఇక్కడ పలిగింది. అంటే కూడా గుద్దుతేనే ఇక్కడ పలుగుతుంది యాక్చువల్ గా. అది ఒక్కటే నాకు చిన్న డౌట్ ఉండే. వాడి మీద చేసిరని తెలిస్తే మేము ఇన్ని రోజులు ఇట్లా ఇంత కాముషి ఉండేటోళ్ళం కాదు. మేమేమనుకుంటున్నామంటే అది యాక్సిడెంట్ అని. ఏడికెళ్ళైనా మేము గుంజుకొచ్చి మరి మేము వాడిని ఏం చేయాలో చేస్తాం. భయపడకు, ఇంట్లోకి గుంజుకొచ్చి కొట్టకపోతే ఈడ వండబెట్టి తొక్కకపోతే మీరు ఎంత ప్రాణం చేస్తారో ఆయన మంచిగా ఉంటారో నాకు తెలుసు. పర్సనల్ గా కూర్చొని కూడా అడిగినా నేను పడ్డా అంటుండు. నాకు కూడా డౌట్ ఉంది, లేదని కాదు కానీ పడ్డా అంటుడు. నాకు ఒక డౌట్ ఏంటంటే అక్కడ కెమెరా తీపియాలవి సీసీ కెమెరాల, అది తీపించిన క్లారిటీ రాక నేను గమ్మునున్నా. అరే ఒక పని చేయి, అది సీసీటీవీ ఫుటేజ్ ఆడికే నీడికి ఇంటికి నడుచుకుంటూ వస్తుంది మన ఇంటికి. నువ్వు యాక్చువల్లీ నేను పోదాం అనుకుని ప్లానింగ్ ఉండే నాది. నా బర్త్డే ఉంది కాబట్టి నేను ఆగిపోయినా. మొన్న బర్త్డే వీడియోలో కూడా నేను చెప్పిన ఇట్లా పోదాం అది చేద్దాం అని. నేను క్లారిటీగా ఉన్నా, పోయి చూద్దాం ఏమని. మేము ఇన్ని రోజుల నుంచి టాపిక్ తీయలేదు, ఏదో నేను వచ్చినాం కదా బర్త్డేకి వచ్చినాం చూసినాం ఎట్లుండో కొంచెం ఓకే పర్లేదు మాట్లాడగలుగుతున్నాం. లోపల బాగున్నా కూడా నిన్న మేము అక్కడ వాని ముంగడ మేము అట్లా సంతోషంగా ఉన్నాం తప్పించి రగులుకుంటా పోయింది తెలుసా. ఆ సిచ్యువేషన్ మీకు ఎంతవరకు అర్థమైందో కానీ
వాని ముంగడ అట్లా ఉన్నాము. కానీ ఇప్పుడు ఇక మేము ఈ యాక్సిడెంట్ మాకు ఇట్లా కొట్టిరు అనేది మాకు ఒక డౌట్ ఏదైతే ఉందో అది ఒక్క నిమిషం కూడా ఆగే సిచ్యువేషన్ లో మేము లేము. ఎందుకంటే వాడిని కొట్టిర్రు అంటే మమ్మల్ని కొట్టినట్టే. కొట్టినట్టే ఆయన ఇజ్జత్ పోయిందన్న మా ఇజ్జత్ పోయిందన్న. అది మీ ఫ్రెండ్ కొట్టిరంటే నా ఇజ్జత్ పోతుంది అన్న బయట. ఫ్యామిలీలో చాలా మంది అడిగారు కాల్ చేసి ఏంది అసలు ఏం జరిగింది, కొట్టిరా ఏమైంది. వెనకాల మేము ఇంతమంది మేము ఉన్నామని చెప్పి తెలిసి మీద చెయ్యేసినట్టు ఆయన ఎంత గుడ్డల్లా ఉండాలంటే నేను పర్సనల్ కూడా అడిగినా కొట్టలేదు కాదు నేను పడ్డా నేను డివైడర్ కి పోయి తగిలిందంతా బయట సిచ్యువేషన్స్ అన్ని కొట్టినట్టే కనిపిస్తున్నాయి అన్ని బయట. సరే బాబా ఇప్పుడు ఇవన్నీ కాదు, మనం ఇవన్నీ డిస్కషన్ చేసుకుంటే సెట్ కాదు. ఒక్కసారి ఫైనల్ గా నేను ఏమంటున్నా అంటే అనిల్ అన్న ఒక్కసారి మళ్ళీ అనిల్ తో మాట్లాడదాం, వాడు ఏం చెప్తాడో విందాము, దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం అంటున్నాను నేను. సరే ఇప్పుడు వాడి నోట్లో వాడే ఏదైనా ఒకటి చెప్పిండా, సరే అక్కడి నుంచి మేము నెక్స్ట్ ఏం తీసుకోవాలి, ఏడికి పోవాలి, ఎవరినో ఎట్లా బయటికి తీసుకురావాలో మాకు క్లారిటీ ఉంది. వాడి నోట్లో వాడే ఇట్లా మా మీద ఇట్లా ఒకటి చెయ్యేసిండు, నన్ను ఇట్లా కూడా అది చేసిండు అని తెలిస్తే ఈ సిచ్యువేషన్ అసలు ఎందుకు వచ్చింది, ఏడికెళ్ళి వచ్చింది మాకు క్లారిటీ కావాలి ఫస్ట్. ఇంకోటి ఏంటంటే వాడు ఎవరికి భయపడి ఎందుకు నోరు తెలుస్తలేడు. ఇదేమో ఇప్పుడు వాడేమో యాక్సిడెంట్ అని చెప్తున్నారు, కానీ మేము బయట అయిన టాక్ ఏమో వాడిని కొట్టిరని తెలుస్తుంది. మేము వాడి మీద చేసిన మాత్రం వదిలే ప్రసక్తే లేదు. చాలా భయపడుతున్నా చెప్తలేడు అసలు ఆయన. అంటే ఏం కాలేదు మేము పడ్డామని అంటారు కానీ ఆయన ముఖం చూసి అట్లా అనిపించట్లేదు నాకు కూడా. అందుకే సీసీ కెమెరా అది మస్తుంది. కానీ ఇప్పుడు ఆయన ఉన్న సిచ్యువేషన్ లో ఇవన్నీ ఎందుకు ఇట్లా కొంచెం మంచిగా అయినాక మనం ఏమైనా చేద్దాం, స్టెప్ వేద్దాం ముందు అని మా ప్లాన్. లేదు మా బండి కింద పడితే బాడీలో గీతలు పడాలి, ఫేస్ కి గీతలు పడాలి, గీతలు ఏం లేవానికి స్టిచెస్ పట్టాయి. ఈడ ఇదైంది స్టిచెస్ పట్టాయి. గీరుకోవాలి ఇట్లా గీరుకోవాలి, స్టిచెస్ ఇట్లా తెగింది ఇట్లా. అదే అంటారా డాక్టర్లు చెప్పారు, కొంచెం డీప్ చూసినా నేను మొత్తం నాకైతే నేను హాస్పిటల్లో పిచ్చి లేచిపోయింది. ఆ బ్లడ్ చూడలేక ఆ బ్లడ్ తుడిచి పిచ్చి నాకు అర్థం చేయాలి. నాకు 2-3 సార్లు గుమ్మైనా కూర్చున్నా మళ్ళీ లేచినా మేము కూడా పొద్దున వచ్చి చూస్తాం బ్లడ్ తుడుస్తుంది కదా. ఏం చేస్తున్నా తుడుస్తుంది ఏమున్నా మొత్తం కాటన్ తీసుకొని మొత్తం ఏళ్ళు అన్ని తుడుస్తున్నా. ఇప్పుడు ఏమంటారు అంటే మీరేమన్నాం ఏం చేద్దాం అనుకుంటారు? ఇంకోటి ఏంటంటే మొన్న మనం అంటే అన్న వాళ్ళతోటి వీడియోలో అది డబ్బుల కోసం వాళ్ళకి కొంచెం ఇది చేసారు కదా, వాళ్ళని కూడా పిలిపించి కొంచెం వాళ్ళతో క్లారిటీగా అడుగుదాం. వాళ్ళు ఇట్లా ఏమన్నా ఆలోచించిరా అట్లా నాకు వాళ్ళ మీద అంటే వాళ్ళు కొట్టిన నాకు అనిపిస్తుంది. ఒకసారి వాళ్ళని క్లియర్ గా మనం అంటే ఆ వర్షన్ కూడా క్లియర్ చేసుకుందాం అనేది అంటే ఉద్దేశం. అక్కడికి వెళ్ళి కూడా క్లోజ్ చేసుకుందాము, మనకు ఒక క్లారిటీ వస్తుంది అనేది అంటే ఉద్దేశం. సరే ఒకసారి ఫస్ట్ అయితే ఇప్పుడు పోయి మనం అనిల్ తో మాట్లాడదాము. మళ్ళీ ఒకసారి క్లియర్ గా అడుగుదాం. ఫోన్ చేసి అది ఏడా అయింది చెప్తే సీసీటీవీ ఫుటేజ్ నేను చెప్తా, పిలిపిస్తాను, తెప్పిస్తాను. అది ఒక్కటి నాకు డౌట్ ఉంది, నన్ను ఒక్కటి తీపిచ్చి క్లారిటీగా మనము ఇదిగా చేద్దాం అని ఉంది నాకు. ఇది చాలా డెలికేట్ విషయం. ఎందుకంటే మనం ఎవరిని అనుమానించి ఎవరి మీద మనం అదైనా కూడా కరెక్ట్ సిచ్యువేషన్ కాదన్న దిక్కెళ్ళి మేము ఆగుతున్నాం. వీడా నోరు తెలుస్తలేడు, వీడా ఏం చెప్తలేడు. నాకు ఒకటి క్లారిటీ ఏంటంటే ఫస్ట్ అసలు ఏం జరిగింది, లేదంటే నెక్స్ట్ మన పాయింట్ ఏంది సీసీ ఫుటేజ్ అది వచ్చినాక దాని తర్వాత మనం ఏ స్టెప్ అయినా చెప్తే మంచిగా ఉంది. లేదంటే పోతే సీసీటీవీ కూడా ఏం చెప్పలేదు, ఓపెన్ చెప్తున్నాను. నేనైతే వాని మీద కూడా చేసి నన్ను తెలిస్తే పిఎస్ దాకా కూడా పో. నేను 100% ఏం చేయాలో చేద్దాం. దాని తర్వాత వాడిని కొట్టినాక వాడి ఏ గతిలో ఉంటాడో వాడు బెడ్ మీద వండుకున్నాక అప్పుడు పోదాం పిఎస్ కి. కానీ అప్పటిదాకా మాత్రం వచ్చిన మాత్రం వదిలేదు కంపల్సరీ. అంటే మేమిద్దరం ఫిక్స్ అయినాం కాంప్రమైజ్ ఎవ్వరు చెప్పినా కూడా మేము వినే ప్రసక్తిగా లేదు. వాడు ఎట్లయితే బెడ్ మీద వన్నాడో వాని మీద చెయ్యేసినోడు కూడా అట్లా వండుకునేదాకా ఊకునే ప్రసక్తే లేదంటే. అసలు
నిజమా అసలు పడ్డారా కొట్టిరా అందరు జనాలు అందరు కూడా కొట్టిరానా చాలా మంది అంటారు మా ఫ్యామిలీ అందరు ఫ్రెండ్స్ అందరు ఇదే లేదు లేదు మేము ఇట్లా దీన్ని మాటలలో కాదు దీన్ని చేతలలో గ్రౌండ్ నుంచే మేము తీసుకొని వస్తాం. ఇది ఎంత దూరం అయినా సరే ఎవరు ఇన్వాల్వ్ అయినా సరే ఎవరిని వదిలేదే లేదు. ఇట్లా మీరు ఎన్నిసార్లు వచ్చినా కూడా నేను ఈ అంటే దీని గురించి మాట్లాడలేదు. మనం ఎప్పుడు దీని గురించి మాట్లాడలేదు. ఎందుకు అంటే ఇప్పుడు ఆయన ఉన్న సిచ్యువేషన్ లో ఎందుకు మేము ఆగింది కూడా అందుకే కదా. ఈ రోజుల్లో మాట్లాడుతున్నామంటే దానిలో ప్రూఫ్ ఉండాలి. వృత్తి వచ్చి నాలుగుతో మనం ఎందుకు బదలామా? వాళ్ళు వృత్తి వచ్చి మాట్లాడడం ఎందుకు? లేచి మాట్లాడి వాడి నోటితో వాడు చెప్పాలి. వాడు చెప్తేనే మంచిగా ఉంది, లేకపోతే ఊకునేది కాదు ఇది. అందుకనే మేము ఇన్ని రోజు వచ్చినాం, చూసుకున్నాం అదే మంచిగా ఉందా లేదా అని చెప్పి అడిగి మాత్రమే వెళ్ళిపోయినాం. ఎందుకంటే నిజాలు ఇప్పుడు నిన్న మనం బర్త్డేకి వచ్చిన తర్వాత తెలిసింది కొంచెం రికవర్ అయ్యిండు, వాడు మాట్లాడగలుగుతాం. సో అదే రీజన్ మీద మనం ఇప్పుడు వచ్చినాం. ఫస్ట్ మీతో మాట్లాడిన తర్వాత వాడిని లేపి దాన్ని అడుగుదామని చెప్పేసి ఇప్పుడు వాళ్ళతో మాట్లాడే సిచ్యువేషన్ ఉంది కదా మామ, మాట్లాడొచ్చు. సరే మనం మాట్లాడుతుండు నడుస్తుండు కూడా మామూలుగా మంచిగా ఉన్నాడు. కాకపోతే మనం క్లోజ్ రూమ్ కదా, ఇటే తీసుకొని వస్తా. వెయిట్ చేయండి, నేను తీసుకొని వస్తా. ఏదో ఉందా అండి? నిజంగానే అన్ని ఏదో ఉంది. ఎందుకంటే ఒక్కడు పోయి అవన్నీ చేసి ఒక్కడు ఇట్లా వచ్చి అవన్నీ ఉండవు. ఏదో జరిగింది తిరిగాడు. అదే అంటున్నాను నేను. ఆ రాత్రి ఇప్పుడు ఒక్కడు దయ్యం పడితే కానీ కూడా ఒక్కటి తిరిగాడు. మళ్ళీ నాతో కూడా ఫోన్ నేను ఫోన్ చేసి మాట్లాడుకో మమ్మీ ఈవెంట్ లో ఉన్నాము, విజయ్ అందరం ఉన్నాము, తినిపించి కలిసి ఈవెంట్ పోయినాము. ఈవెంట్ దాండియా ఈవెంట్ పోయినాం. మనం మంచిగా ఎంజాయ్ చేసాం, ఫుల్ ఎంజాయ్ చేసాం, ఫుల్ నవ్వుకున్నాం. వాళ్ళు తినేసి మంచిగా తినేసి డ్రాప్ చేసిన అందరిని ఇంటిగా డ్రాప్ చేసిన తర్వాత లాస్ట్ ఇంటికి వెళ్ళిపోయినా మొత్తం. ఆ టైంలో బండి తీసుకొని ఎప్పుడు పోయిండో మరి ఏం చేసిందో పొద్దున లేచి ఫోన్ పొద్దున చూసి ఇవి వీడియో నాకు వాట్సాప్ లో ఆ టైంలో ఏమైనా లేచిందా మాట్లాడలేదు చేరేయాలా బెడ్ లేదా బెడ్ ఇట్లా ఇప్పుడు అసలు ఓకే నాలుగు ఎక్కువ మాట్లాడగలుగుతాం క్లియర్ మంచిగా. ఏ సారు ఏమేమి జరిగింది అన్ని గుర్తున్నాయి. యాక్సిడెంట్ ఎట్లయింది, యాక్సిడెంట్ అని చెప్తారు, కొట్టిరు అని చెప్తారు. మేము ఏది ఫిక్స్ కావాలి, నువ్వు క్లియర్ గా ఏదున్నా మాకు ఓపెన్ గా జరిగినట్టు చెప్తే అన్ని క్లియర్ గా ఉంటాయి రా. లేకపోతే మేము చేసే ఎంక్వైరీలోకి వెళ్ళి మేము ఎవరిని ఇంటికెళ్ళి తీసుకురావాలి, ఏం చేయాలి, మాకు ఒక ప్లాన్ ఉంది. నువ్వు ఓపెన్ గా అసలు క్లియర్ గా ఏం జరిగింది, నువ్వు ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు? ఆల్రెడీ ముఖం చూస్తే నువ్వు భయపడుతున్నావు, అలా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఆల్రెడీ ఆంటీ కూడా చెప్పింది భయపడుకుంటే మాట్లాడుతున్నాడు వాడు. అరే అరే చెప్పు ఏమైంది? ఇప్పుడు అది ఎందుకన్నా వదిలేసిరా చెప్తున్నా. ఏమైనా ఉంటే చెప్పాలి, అన్న వాళ్ళు అందరు ఉన్నారు ఆయన గురించి తెలుసు, నా గురించి తెలుసు, కళ్ళతో చూసినా మేము ఏందో. ఇప్పుడు మంచిగా అయిపోవడం ఇంపార్టెంట్, అవసరం వద్దా? వాళ్ళు మంచిగా అయినా కాబట్టి ఈ రోజు వస్తాం, లేకపోతే ఆ రోజు బెడ్ మీకే లేపు ఏమైందని అడిగేటోళ్ళం తెలుసా. ఈ రోజు ఎందుకు వచ్చినాం మేము? ఇప్పుడు ఏందా వదిలేసినా ఎందుకు వదిలేస్తాం రా? ఎన్ని రోజులు వదిలేయాలి? అరే నిన్ను కొట్టినా చెప్తే మమ్మల్ని కొట్టాడు, మాకు ఇచ్చేది అవుతుంది రా భయ్, నీకు లేకుండా వచ్చేమో. చెప్తున్నా మన అదే పిచ్చోళ్ళ మరి ఒక్క నా రాత్రి నువ్వు పోతావు వారా? నేను ఒక్కనున్నా సార్లకే వెళ్ళిపోయినా మరి అప్పుడే వెళ్ళిపోయాను, ఈవెంట్ అయిపోయి వెళ్ళిపోయినాడు. మరి ఎవరు చెప్పు నీతో కాదు ఒక్కరిని అసలు గారు నీకు ఏ పని నీళ్ళు ఇటు కదా వదిలే అన్న ఏదో దాస్తనం అనేది క్లియర్ ఉంది. ఏ విషయమైనా సరే నిన్ను ఒక్క మాటనము అసలు నీ మీదికి ఏది అంటే ఏం దేనికి భయపడుతున్నావు, నువ్వు దేనికి ఆలోచిస్తున్నావు ఇంతగానం
నువ్వు ఏ విషయంకి నువ్వు ఆపాలని చూస్తున్నావు, ఎవరికి ప్రాబ్లం వస్తుందని ఆపాలని చూస్తున్నావు? అట్లా ఏం లేదన్నా యాక్సిడెంట్ అని నీ అంతలో నువ్వు చెప్తే ఇది వీటితో ఆగుతుంది రా, లేకపోతే ఇది ఇంకా చాలా దూరం పోతుంది, నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. నీకు అది అర్థమైతలేదు. ఇప్పుడు కనుక నువ్వు నిజం చెప్పలేదు అనుకో, రేపు పొద్దుగా సీసీటీవీ ఫుటేజ్ వస్తుంది, అది చూసినాక నీతో మాట్లాడాల్సి వస్తుంది. నేను నిజం చెప్తున్నా. ఎవరన్నా ఎమ్మడ పడ్డట్టుగా కానీ తెలిసింది అనుకో, ఎవ్వని కూడా నేను వద్దా. నీకు ఆల్రెడీ తెలుసు మా గురించి. బయట పడేదానికన్నా ముందు నీ అంతలో నువ్వు నిజం చెప్తేనే మంచిగా ఉంది. అవన్నీ తీయకుండా అయితే నేను ఉండా. నువ్వు అసలు ఊపిరే ప్రసక్తే లేదు అసలు. సరే నేను తీపిస్తా, నేను ఆల్రెడీ తీపిస్తా అని మన బర్త్డే వీడియోలో కూడా చెప్పిన. వద్దేంది కొత్తగా వద్దు అంటే కొట్టు అంటే ఏమైనా అయిందా? నువ్వు ఏం దాచాలనుకుంటున్నావు రా, నువ్వు ఏదో దాచాలనుకుంటున్నావు. నువ్వు వద్దు వద్దు అంటుంటుంది. వద్దు కొత్తగా కాదు, ఎవడు కొట్టినా నువ్వు నిజం మొన్నటికి ఏమన్నా నువ్వు తీపి మామ కావాలంటే పోయి చూసుకో మామ. కాదు, ఎవరు కొట్టినా నిజం చెప్తావు. మనం నన్ను కొట్టమంటావా? వద్దనా చెప్తావా లేదా? కాదన్నా నేను ఏమంటున్నా, మొన్న ఆ డబ్బుల గురించి కొంచెం వాళ్ళు ఇది చేసి ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళని ఒకసారి అంటే నేను ఏం అనట్లేదు బిడ్డ, అన్న చెప్తున్నా నా బాధ మధ్యలో ఉన్నా చెప్పు. వాళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో వస్తున్నాడు. ఎదురా ఇది లొల్లి. ప్రేమతో మాట్లాడుతున్నాం తప్పించి, లేకపోతే మాకు మాట్లాడడానికి చేత కాదు. నీ నోట్లోకి వెళ్ళి నిజం పెట్టలే చెప్పి మాకు కూర్చోరా వెళ్ళిపోతున్నా. రెస్పెక్ట్ లేదా మేమంటే? లేచిపోతున్నావు. ఏం లేదా మమ్మల్ని వెళ్ళిపోమంటావా? అంత రెస్పెక్ట్ లేదా మేమంటే? లేచి వెళ్ళిపోతున్నావు మాట్లాడుతుంటే. ఇగో అని మాకు ఇవన్నీ తెలియదు. నువ్వు కానీ ఇప్పుడు మేము అన్న వాళ్ళు పిలిపించి అడుగుతాం, పుట్టి చేసి మాకు డౌట్ ఉంది, మేము అడిగి ఆయన క్లియర్ చేస్తాము. తర్వాత సీసీ కెమెరా తీపి అని అన్నప్పుడు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు బయట పడతాయి. విజయ్ ఇప్పుడు ఏం చేద్దాం తెలుసా, మనము మామ నెంబర్ పెట్టుకుని లొకేషన్ చూసుకుందాము. అక్కడ ఏమేమి కెమెరాలు ఉన్నాయి, ఎవరి ఉన్నాయో ఆడ మనం ఎవరు మనోళ్ళు ఉన్నారో వాళ్ళతో మాట్లాడిపించేసి మనం ఫుటేజ్ తీపిద్దాం. ఈ రోజు కాకపోయినా మనం ఇప్పుడు పోతే మనకు ఒక క్లారిటీ వస్తుంది, ప్లేస్ ఒక క్లారిటీ వస్తుంది. ఇంకా అడుగుతాడు చెప్పడానికి. అర్థమైంది వాడు చెప్పాడు, అదే అర్థమైంది. ఫుటేజ్ ఫుటేజ్ అర్థమవుతుంది. అది కూడా అరే నువ్వు మాకు దొరకదు అనుకుంటున్నావు ఫుటేజ్. అదే అది కాదు, ఎక్కువ మాట్లాడు కూర్చో. అన్న వాళ్ళు అడగనికి వచ్చి మనం ఫుటేజ్ తీయలేము అనుకుంటుండు. ఫుటేజ్ తీయలేమనుకుంటా, అంత చాతాలు లేకమనుకుంటా. మేమేమన్నా అరే నీకు అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేసినప్పుడు మేము వచ్చి ఎంత చేసాం నీకు తెలుసు, మాకు తెలుసు. గురించి అందరికైనా ఎక్కువ నీకే తెలుసు. అర్థమవుతుందా? దగ్గర నీ కళ్ళతో మేమేందో దగ్గరుండి చూసినావు నువ్వు. మా గురించి నీకన్నా ఎక్కువ ఎవరు కూడా తెలియదు ఇక్కడ. పెద్దగా కావాలి అంటే పెద్దగా అయితే ఉందా అంతే కదా. పెద్దగా అవుతుంది, పెద్దగా ఎందుకు అని అంటున్నావు అంటే ఉందా అదే బయట పడాలి. నాకు ఫోటోజే కావాలి విజయ్. తీపిస్తాం. వీడు చెప్పినా కూడా వీడు చెప్పినా కూడా నేను ఒప్పుకోను. ఇప్పుడు లేదు, నువ్వు నాతో మాట్లాడకి నీకు అది అయిపోయింది రా, ఆ సిచ్యువేషన్ నీకు అయిపోయింది. నువ్వు చెప్పినా కూడా నువ్వు చెప్పింది కూడా నేను అమ్మా. అడిగినాం, కూర్చోబెట్టి అడిగినాం అప్పటి నుంచి. ఇవే తమాషాలు ఇవే అవుతున్నాయి. కూడా నేను నమ్మే సిచ్యువేషన్ లో లేను. నేను అయిపోయింది ఇంకా స్టేజ్. నువ్వు ఏదో దాస్తున్నావు అని క్లియర్ ఉంది. నువ్వు చెప్పవాలి, చెప్పొద్దు. మేమెందుకు ఇన్వాల్వ్ అవుతున్నా? మూసుకొని కూర్చోం ఎన్ని రోజుల నుంచి. ఎందుకు ఉన్నావు? నీకు మాట్లాడి మూసుకొని కూర్చున్నాం. ఇంకా మూసుకొని కూర్చోవాలంటే మాత్రం కాదు. నువ్వు బెడ్ మీద ఉన్నావు కాబట్టి మూసుకొని కూర్చున్నాం. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఇంకా మూసుకొని కూర్చోవాలి కాదు. కాముషున్నామంటే రీజన్ ఒకటి, నీకు యాక్సిడెంట్ అయిందన్న ఆలోచనే మా మైండ్ లో ఉంది. మీ ఇంట్లో వాళ్ళకి యాక్సిడెంట్ అయిందని మాత్రమే అదే చెప్పారు. ఆంటీ నేను మిమ్మల్ని అడిగితే హాస్పిటల్ లో కూడా యాక్సిడెంట్ అని చెప్పారు. మామ నువ్వేం చెప్పినావు? యాక్సిడెంట్ అనే చెప్పినావు. సరే బయట ఏం ఆలోచిస్తారు ఏంది, సరే ఇవన్నీ రూమర్స్ ఉండని అనే ఊకున్నాం. కానీ ఇప్పుడు ఏమైతుందంటే ఈ సిచ్యువేషన్ చాలా పెద్దగా అయిపోతుంది. మాకే అర్థమైతలేదు. వీళ్ళు కొట్టిరు అన్న ఆలోచన మాకు ఏ రోజు నుంచి అయితే మైండ్ లో వచ్చినాయో ఆ రోజు నుంచి మాకు కాలు చేతులు ఆడతలేవు మామ. వీడిని ఎవడు కొడతాడా, ఎట్లా కొడతాడు? రీజన్ కెళ్ళి ఇప్పటిదాకా నోరు మూసుకొని ఉన్నాం. కానీ వీడు చూస్తానేమో తమాషా చేస్తుంది మాతోని. అరే నువ్వు చెప్పినా కూడా సిచ్యువేషన్ దాటిపోయినాం మేము. మీ మీద చెయ్యి పడ్డది అంటే ఆల్మోస్ట్ మా మీద పడ్డట్టే. మా ఇజ్జత్ పోయింది నీ వల్ల, మా ఇజ్జత్ పోయింది.
పైసలు అదేదో అయిపోయింది, మేము లైట్ తీసుకున్నాం, పైసలు ఇచ్చేస్తే అయిపోతుంది అన్నది మేము పెద్ద అయ్యలేదు. కానీ ఇది అయ్యేది మాత్రము చూసినోనికి ఎన్నుల ఉనుకు పుట్టాలి. వాడిని ఒక్కొక్కరిని ఉరికించి రోడ్ల మీద దొక్కుతా నేను కిందేసి. బుద్ధినట్టో ముఖ్యంగా ఇది మొత్తం ట్రాక్ వచ్చినట్టుందే. ట్రాక్ వచ్చి మాకు అది వీడియోలో అది పెట్టినారు కదా ఫేస్, దాని క్లియర్ ఇట్లా కనిపిస్తుంది క్రాక్ వచ్చినట్టు. ఆడో కన్ను ఐబ్రోస్ మీద ఇదంతా ఇట్లా పోయి తెగింది, ఇట్లా ఏమో పట్టుకుంటే గుంజినట్టు లేదా 3 కుట్లు తెగినట్టుందా అది. మూడు కుట్లు అనేది మజాకా అరా ఇవన్నీ. చెప్పుకుంటాం, నాకు తెలుసు. వాళ్ళ కూడా వాళ్ళు బాధపడుతారు, ఎవరికి బాధ రోడ్ మీద మాకు తెలియనోనికి ఏమైనా జరుగుతూనే మేము పోయి మేము మధ్యలో దూరే రకము. నువ్వు నా తమ్ముళ్ళం అనుకున్నాం రా, మేము ముగ్గురం మేము అన్నదమ్ములం అనుకుంటాం కదరా. సరే మామ, ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం కదా, వాళ్ళని ఉంది నంబర్ ఉంది నా దగ్గర, వాళ్ళది పిలిపిస్తాను. బెటర్ వీడియో వీడియో ఏంటి బాయ్ ఏమైతుంది? ప్లీజ్ చెప్తా మాట్లాడడానికి వచ్చి నేను మాట్లాడినట్టు వినిపించిన, ప్లీజ్ అర్థం చేసుకొని మాట్లాడండి. నువ్వని తెలుసుంటే ఇప్పుడు డౌట్ ఉన్నందుకే నేను ఇట్లా ఉన్నా. అదే నిజమా వేరే నువ్వని తెలుసుంటే మనం మాట్లాడడానికి వచ్చినాం, ప్లీజ్ ఏమనుకోకు. మాట్లాడడానికి వచ్చి బయట మొత్తం మమ్మల్ని మనం మనం మాట్లాడే అంటే మీరు చెప్పండి, డౌట్ ఉందండి. నీ పైసలు మీకు ఇచ్చేస్తాం. చెప్పడానికి లేదు కాదు అంటే లొల్లి పెద్దగా నేను చెప్పడానికి వచ్చిన క్లారిటీగా చెప్పే ఓపికంటే విందాం. విన్న తర్వాత మీ ఇష్టం, మీరు ఏం చేస్తాను రద్దు చేయని. నేను చేయలేదంటే నేనేం చేస్తాను దాన్ని కూడా రెడీగా ఉండండి. ఓకే అంటే మాట్లాడదాం కూర్చొని. వంద రకాలుగా మాట్లాడుతున్నారు. రక్తం వస్తే ఎప్పుడు కొట్టాలి. మేము పైసలు ఇచ్చినాం, మర్యాద పూర్వకంగా తీసుకున్నాం, అయిపోయింది. మా పరంగా బయట తిరుగుతూ 100 మంది 100 రకాలుగా మనం అడుగుతారు.
మాట్లాడలేదా? క్లారిటీ ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు, మాట్లాడలేదా? మాట్లాడినావు కదా, బరాబరు వస్తాయి భయ్. మాట్లాడు అపార్ట్మెంట్ ప్లీజ్ అర్థం చేసుకొని వాళ్ళే నాకు ఫోన్ చేసి అన్నా ఎట్లుంది అనిల్కి ఏందని లేదులేనా 3-4 సార్లు వాళ్ళే నాకు ఫోన్ చేసి నేను విలువంగా వచ్చిరంటే కూడా అదే మరి తెలుసా కూర్చొని మాట్లాడతాను కాదన్నా. పైసలు ఇవ్వనప్పుడు మేము ఎట్లా ప్రెజర్ చేసినాం వాళ్ళకి తెలుసు. వాళ్ళు ముంగట్టవారు పైసలు ఇచ్చినాక మనం కలిసింది కూడా వాళ్ళకి తెలుసు. మేము కొట్టింది నువ్వు లైవ్ లో చూసినప్పుడు మమ్మల్ని గల్ల పట్టు కొట్టు భరిస్తాం. 100 మంది 100 రకాలుగా మాట్లాడుతున్నారు. మంది అడిగారు, వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. చెప్తాడు నువ్వే కొట్టుకోవచ్చు. సరే చెప్పి ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు. నువ్వు చేయలేదు అంటున్నావు, మీరు చేయలేదు అంటున్నావు. అన్న తమ్ముడు అనే మర్యాదకు మాట్లాడానికి వచ్చిన ఒక సెకండ్ నీ వర్షన్ ఏమో చెప్పు, నేను దాన్ని మొత్తం మన మధ్యాహ్నం కలిసి పైసలు ఇచ్చిన తర్వాత నువ్వు పైసలు ఇప్పించినా పైసలు ఇచ్చిండు వచ్చి మనం కలిసాం లేదా మధ్యాహ్నం మాట్లాడు 10,000 తెచ్చిండు. నెక్స్ట్ డే మనం పోయినాము, మేము పైసలు తీసుకున్నాం. మీ దాని మాట్లాడి మమ్మీ మాట్లాడిరా భయ్, బాగానే ఉంది బాధ ఒకరికి అరే అన్న మాట్లాడాలని వచ్చిన సంలాచి పోతా చెప్పి పోతా. మాట్లాడితే మన ఇళ్ళని ఒప్పుకొని చూస్తాను. వాళ్ళు ఉన్నట్టు ఉన్నట్టే నా మనిషి మీకు కరెక్టే. మీకు పైసలు అయితే రిటర్న్ చేసారు. సరే వాళ్ళు గట్టిగా మాట్లాడి కోసం వచ్చిన మళ్ళీ ఉన్నా బయట చేసినట్టు మనం ఇక్కడ చేయలేదు. మళ్ళీ అంటే ఓపికతో సమాధానం చెప్పి పోతాం. లేదు పెద్ద చేద్దామంటే పెద్దగా, మనకైతే ఆలోచన లేదు. నాకైతే ఆలోచన లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు మాట మీద చెప్పారు. వాళ్ళు గుట్ట వాళ్ళు అనుకుంటున్నారు ఫిక్స్ అయిపోయి ఇంకా వాళ్ళు చాలా డీప్ గా ఉంటారు ఆయనతో. మీరు అన్ని తెలుసాను కూడా మీకు. ఇప్పుడు నువ్వు లొల్లైనప్పుడు కూడా పైసల విషయంలో ఏం జరిగినా ఓరొచ్చి మధ్యలో వాళ్ళు కొంచెం ఇన్ని రోజుల నుంచి నన్ను ఎన్నో రోజుల నుంచి అడుగుతారు. అనిల్ మంచిగా అయినా మేము మాట్లాడేది, అనిల్ మంచిగా అయినా మేము మాట్లాడేది. ఆల్రెడీ మా ఊరికి మేము కూడా అడిగినాం, కానీ ఏం కాలేదు. డొల్లి పంచాయతీ ఏం కాలేదు, కానీ ఎవరు కొట్టలేదు. మీరు కూడా నాకు ఫోన్లు చేస్తారు, చూస్తారు. ఏమన్నా ఎన్ని రకాలుగా ఎన్ని ఫోన్లు చేస్తాను, 100 రకాలుగా అడుగుతారా? యాక్సిడెంట్ అయిన రోజు కూడా వీళ్ళ అన్నకు ఫోన్ చేస్తున్నాయి. డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా మనం కలిసినాం బయట. అన్నకు కూడా తెలుసు ఆ విషయం. కోపం ఉంటది, అందరం కోపం ఉంటది. మాట్లాడికి వచ్చిన వాళ్ళ మీద
చేయొద్దు ప్రజలు. అంతే చెప్తున్నా, ఆవేశం ఉంటుంది. నేనేం చేయాలి ఏం చేస్తా చెప్పకు, నువ్వేం చేయాలనుకుంటున్నావు ఏమి అసలు వాళ్ళకి సంబంధం లేదు. తిన్నవాడా నేను చెప్పు సీసీటీవీ ఫుటేజ్ కనుక మీరు ఒక్కరు ఉన్నాను మాత్రం తెలియాలి కానీ ఎవ్వరు నోటీస్ పెట్టారు. సరే నేను ఒక మాట నోటీస్ పెట్టా అది అంటే కాదరా ఇవన్నీ సోది కాదు, ఇవన్నీ తమ్ముడు ఒకటే చెప్తున్నా, ఒకటే మాట చెప్తున్నా. నీకు ఆ రోజు ఆ సిచ్యువేషన్ కూడా నేను మీ అన్నకు ఫోన్ చేసిన నంబర్ తీసుకొని, నువ్వు మంచిగా ఉన్నా అని చెప్తే హ్యాపీ ఫీల్ అయినా. పైసలు ఇచ్చేసి క్లియర్ చేసిండు ఇమ్రాన్ పైసలు. నువ్వు ఎవరైతే ఇమ్రాన్ ఇవ్వాలి పైసలు క్లియర్ చేసిండు 20,000. ఆ తర్వాత కూడా మనం కలిసినాం. ఆ తర్వాత నీకు ఖర్చు కూడా చేయలే, ఏం మాట చేయలే. 100 మంది 100 రకాలుగా అనుకుంటున్నావు. అన్ని ఎవరు కొట్టారో నాకు సంబంధం లేదు. 100 మంది 100 రకాలుగా మమ్మల్ని కూడా అనుకుంటారు. దానికి క్లారిటీ ఇవ్వడానికి వచ్చిన నీకు నేను రెడీగా ఉన్నా. నేను రెడీగా ఉన్నా, నేను సపోర్ట్ చేస్తా. కొట్టలేదు, అవసరం లేదు. సీసీటీవీ ఫోటోస్ సీసీటీవీ ఫోటోస్ వద్దు. నిజం చెప్పు, వాళ్ళుంటారు మేముంటాం, మేము అంటాం కలిసి ఏం మాట్లాడుతున్నారా నువ్వు అరే నీకు ఇట్లాంటి గొడవలు అన్ని ఇంకా 10 అయితే ఇట్లాంటి నువ్వు ఇట్లా నోరు తెలియని రోజులు ఇవి 10 అయితే గొడవలు. ఇప్పుడు కాలిపి ఇప్పుడు వాళ్ళనే సీరియస్ అయినాము. ఇంకో వాళ్ళంకా అవుతుంది ఈ విషయం. మనిషి ఉన్నావు, రెడీ ఉన్నాం ఫేస్ చేయడానికి. నేనైతే లేను. నేను ఎవరైనా వేరే కొడితే 100% సపోర్ట్ చేయకుండా వేరే కొట్టడానికి సారీ చెప్పాను. మా ఇంటి దగ్గర కూడా ఎంతమంది వస్తారు, మా చుట్టాలు వస్తారు, ఇంటి పక్కన వాళ్ళు వస్తారు, అందరం మొత్తం ఇంటి దగ్గరకు వచ్చేసి అరే అలా బాగా నన్ను ఫోన్ చేసి అరే ఇవన్నీ సెట్ గా మామా. మీరు బండి 10 నిమిషాలు కొట్టారు, రెడీ 5 నిమిషాలు రెడీ ఫోటో తీపి నేను అరే వీడియో